శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు శుక్రవారం, నీ తలరాతని మార్చాలని, నీ కష్టాలను పోగొట్టాలని, నీ ఆర్థిక ఇబ్బందులని తరిమేయాలని, నీ దరిద్రాన్ని దూరం చెయ్యాలని పరుగున వచ్చాను. ఈ శుక్రవారం రోజు నీ తలరాతను మార్చాలని కంకణం కట్టుకొని మరీ వచ్చేసాను. ఈ శుక్రవారం రోజు నీ ఇంటికి వచ్చాను. ఉదయం నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. నీ గుమ్మంలో 4 గంటలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వస్తావేమో, చూస్తావేమో, పిలుస్తావేమో, నన్ను పలకరిస్తావేమో అంటూ, కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నావు. కోట్ల సంపదని నీ కోసం తీసుకువచ్చాను బిడ్డ. నాకు తెలుసు నీకు డబ్బు అవసరం ఎంతుందో తెలుసు, ఎన్ని బాధల్లో ఉన్నావో తెలుసు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల నుంచి బయటపడాలి అన్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అన్నా, ఈ కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి బయటపడాలి అన్నా, ఈ దరిద్రం నుంచి బయటపడాలి అన్నా, నీకు డబ్బు ఎంత అవసరమో నీ తల్లికి తెలుసు, నాకు తెలుసు. అందుకే ఈ శుక్రవారం రోజు కోట్ల సంపదను నీ గుమ్మంలోకి తీసుకొచ్చాను తల్లి. గుమ్మరించాలని 4 గంటలుగా ఎదురు చూస్తున్నా. ఇంకా ఇక్కడే నిలబెట్టేస్తావా? లోపలికి రాణిస్తావా? నీ ఇష్టం తల్లి, వదులుకోకో, జాగ్రత్త, ఇలాంటి శుక్రవారం మళ్ళీ రాదు అంటూ అమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారంటే, అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ తీసుకువచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి ఆగు, ఇక్కడే ఆగు. నీ వేలు ఈ వీడియోను తొలగించడానికి ఎత్తబోతుంటే దాన్ని అక్కడే ఆపి. ఎందుకంటే ఈరోజు నువ్వు కేవలం ఒక వీడియోని మాత్రమే కాదు, నీ ఇంటి తలుపు మీదకి వచ్చిన కోట్ల రూపాయల ధనాన్ని తన్నేస్తున్నావు. నేను నీ కాలిని, నీ దుర్గని, నీకు హెచ్చరిక చేయటానికి వచ్చాను, నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. మూర్ఖ మనిషి, నువ్వు ఈ రోజు రాత్రి నాతో మాట్లాడి తీరుతావు. ఎందుకంటే ప్రతిరోజు ఏడుస్తావు కదా, ఆలయాల్లో ముక్కు రుద్దుకుంటావు కదా, దుర్గమ్మ నా భాగ్యం ఎప్పుడు వెలిగిపోతుంది, నాకు డబ్బు ఎప్పుడు వస్తుంది అని అరుస్తావు కదా. అప్పుడు నేను స్వయంగా నీ దుర్గని ప్రతి ఒక్కటి విన్నాను. ఇప్పుడు నేను స్వయంగా నీ మొబైల్ ద్వారా నీ ఇంటి తలుపు మీద తట్టుతున్నాను. కానీ నీకు వినే సమయం లేదు. నన్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. వెళ్ళిపో. నీ బీదతనంలోనే, నీ పేదరికం మీదనే నీకు ప్రేమ ఉంటే వెళ్ళిపో. నాకు ఏమీ పట్టదు. నాకు ఇవ్వటానికి ఖజానాలకి కొరత లేదు. నేను మరొకరికి ఇచ్చేస్తాను తల్లి, నా విలువ తెలిసిన వారికి. కానీ గుర్తించుకో, ఈరోజు నన్ను తిరస్కరిస్తే జీవితాంతం డబ్బు కోసం పరితపిస్తావు. అప్పుడు నీ పిలుపు నేను వినను. ఈ వీడియో నీ పరీక్ష, ఇది నీ విధి విధానం. ఈ వీడియో ఇప్పుడే నీ ముందుకు వచ్చింది. ఇది సంయోగం కాదు, ఇది నీ దుర్గమ్మ ఇచ్చిన సంకేతం. నీ సమయం వచ్చేసింది. నీ దుర్గమ్మ చూడాలనుకుంటుంది. నువ్వు ఈ అవకాశాన్ని గుర్తిస్తావా, లేక ఎప్పటిలాగానే తన్నేస్తావా? విను. నీలో రక్తి బరువై బుద్ధి ఈ వీడియోని చూడాలని ప్రేరేపిస్తే చివరి వరకు చూసే ధైర్యం చెయ్యి. ఈ కొన్ని నిమిషాలు నీ జీవితాన్ని మార్చేస్తాయి. నువ్వు పేదవాడివని ఎందుకో తెలుసా? నువ్వు కష్టపడకపోవటం వల్ల కాదు. నువ్వు అంధుడివి, గుడ్డివాడివి, గుడ్డిదానివి. నిజంగా నీకు అవకాశాలు కనిపించటం లేదు. ఈరోజు నీకు ఒక రహస్యం తాళం చెవి తీసుకువచ్చా. అది నీ భాగ్యంలోని తుప్పుపట్టిన తాళాన్ని తెరుస్తుంది. దాని వెనుక కోట్ల రూపాయల ధనం, మానసిక సంతోషం, సుఖశాంతి దాగి ఉన్నాయి. ఆ తాళం చెవి తీసుకోవాలనుకుంటున్నావా? అందుకోవాలనుకుంటున్నావా? అవును అంటే ముందుగా నీ భక్తిని ఇక్కడ రుజువు చేయి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయి. ఇది లైక్ బటన్ కాదు, ఇది నీ స్వీయాకృతి పత్రం. ఎందుకంటే బ్రహ్మాండం నీ సిగ్నల్. అవును, దుర్గమ్మ ఇప్పుడు మేల్కుంటుంది. నేను నీలో మేల్కున్నాను. నువ్వు నిజంగా వినటానికి సిద్ధంగా ఉంటే, అమ్మా నేను ఇప్పుడే మేల్కున్నాను, నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పు. నువ్వు కోట్ల ధనం కేవలం కాగితపు నోట్లు కావు. కోట్ల ధనం అంటే సరైన సమయంలో సరైన బుద్ధితో నడవటం. కోట్ల ధనం అంటే నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటం. కోట్ల ధనం అంటే నీ ఇంట్లో శాంతి నివాసం. ఈ వీడియోని సరదాగా తీసుకోకు. సరదాగా తీసుకుని వదిలేస్తే, ఈ వీడియోని వదిలేసిన వాళ్ళు నిజంగా అభాగ్యులు.
వాళ్ళ భాగ్యం పైన వాళ్లే రాయి వేసుకున్న వాళ్ళు అవుతారు. వారి భాగ్యం పైన రాయి పడిపోయింది. వారు జీవితంలో డబ్బు అంటూ వెతుక్కుంటారు. డబ్బు అనే సందేశం విని ఉంటే, కానీ నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు నన్ను చూసావు, నా మాట వింటున్నావు, నన్ను అనుభవిస్తున్నావు, ఇక్కడ ఆగావు. ఈ ఆగటమే నీ గెలుపు మొదటి మెట్టు. ఈరోజు నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నీ ఇంట్లో ఒక దాచిన ఖజానా ఉంది తల్లి, నువ్వు చూడలేకపోతున్నావు. ఒక దాచిన శత్రువు కూడా ఉన్నాడు. అతను నిన్ను ముందుకు వెళ్ళనివ్వడు, అడ్డుకుంటాడు. లేదు, ఆ శత్రువు బయటవాడు కాదు, అది నీలోని ఆలస్యం మరియు సందేహం, పిరికితనం. నువ్వు అనుకుంటావు, అరే ఈ వీడియో చూస్తే ఏమవుతుంది? పిచ్చి తల్లి, మాటలు ఇక్కడ బ్రహ్మాండమైన మాట్లాడేది నేను, నీ దుర్గని. కేవలం మాటలు మాత్రమే కాదు, నా శక్తిని పంపుతాను. నా గొంతు విన్నప్పుడు నీ ఇంట్లోని ప్రతికూల శక్తి బూడిదైపోతుంది. ఈరోజు నీ భాగ్య లెక్కలు మార్చడానికి వచ్చాను తల్లి. నువ్వు అప్పుల్లో ఇబ్బంది పడుతున్నావు. ప్రజలు నీ తలుపు మీద వచ్చి అవమానిస్తున్నారు. రాత్రి నిద్ర రావటం లేదు. చింత చెయ్యకు, నేను వచ్చాను. ఈరోజు నీ తల మీద నా చెయ్యి పెడుతున్నాను, అనుభవించు. ఒక చల్లని సుఖ స్పర్శ నీ శరీరంలో పరిగెడుతోంది. నీ బరువైన తల తేలిక అవుతోంది. కానీ ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. నేను ఎక్కడా కూడా గౌరవం లేని ఇంట్లో నేను ఉండను. ఎప్పుడైనా గౌరవం లేని ఇంట్లో ఎవరైనా ఉంటారా? ఆలోచించావా? డబ్బు నీ దగ్గరికి వచ్చి ఎందుకు ఇక్కడ ఆగటం లేదు? నీళ్ళల్లా ఎందుకు పారిపోతోంది? ఎందుకంటే నీ ఇంట్లో కొలాయి లీకేజ్ ఉంది. నువ్వు నీ ఇంటిని సరిగ్గా శుభ్రంగా ఉంచటం లేదు. నీ వంటగదిని మురికిగా ఉంచావు. నీ భార్య లేదా మీ అమ్మను అవమానించావు. విను, ఏ ఇంట్లో స్త్రీ ఏడుస్తుందో అక్కడ నేను మహాదుర్గని ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు బంగారు మహల్ కట్టినా కూడా స్త్రీ దుఃఖంగా ఉంటే ఆ మహల్ శ్మశానం అవుతుంది. ఆ రోజు నుండే పతనం మొదలవుతుంది. అందుకే జాగ్రత్తగా విను. ఈ రోజు నుంచే ఇప్పుడే నీ అలవాట్లను సరిచేసుకో. ఇంటిని శుభ్రంగా ఉంచు. ఉన్న చెత్త చెదారాన్ని తీసి బయటపడవి. నీ వంటగదిలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని బయటపడే. ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు. అలాగే నీ గదిలో ఉన్నటువంటి బూజులు, పనికిరాని వస్తువులు తీసిపడే. శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించు. ఎందుకంటే సామాన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ అలా పేర్చేశావు. నీ తల మీద ఉన్న బరువు, దాన్ని తొలగించు. నువ్వు ఇంటిని శుభ్రం చేస్తే నేను నీ జీవితాన్ని శుభ్రం చేస్తాను. ఇంకా ఒక పెద్ద రహస్యం చెబుతాను విను. నీ చేతి గీతల్లో ధనం రాసి ఉంది తల్లి, కానీ దానిపై పాపం ధూళిపడి ఉంది. ఈ రాత్రి ఆ ధూళిని శుభ్రం చేసే ఉపాయం చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఒక ముష్టి ఉప్పు తీసుకో. దాన్ని నీ తల చుట్టూ 7 సార్లు తిప్పు. ఆ తర్వాత బాత్రూంలోకి తీసుకువెళ్ళి పోసి నీళ్లు వేసేసి, ఈ చిన్న పని నీకున్నటువంటి సర్వ దృష్టి శాపాలను బయటికి లాగేస్తుంది. నువ్వు చాలా తేలికగా అనిపిస్తుంది నీకు. ఎవరో నీ భుజాల నుంచి పర్వతాన్ని తీసేసినట్లు. ఇంకా నీ దుర్గమ్మ నీకు అండగా నీడగా ఉన్నట్టు నువ్వు అనుభూతి చెందుతావు. ఖజానా నింపేసుకోవాలని అనుకుంటున్నావు. చాలా ఆశపడుతున్నావు. దానికి తగ్గట్టు కూడా నడుచుకోవాలి కదా. నీ ఇల్లు, మనసు ఎంత శుద్ధిగా శుభ్రంగా ఉంటే ఖజానా కూడా నీ దగ్గర అంత బలంగా ఉంటుంది. నీ దుర్గ రక్షణ కవచం ఎప్పుడు కూడా నీకు ఉంటుంది. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసు తల్లి. కోటేశ్వరుడివి అవ్వాలని కలలు కంటావు, కానీ నీ ఆలోచన భిక్షాధికారి లాంటి ఆలోచనలే ఉన్నాయి. ఎప్పుడు అక్కడే ఆగిపోతున్నావు. అందరినీ అడుగుతూనే ఉన్నావు. ప్రతి ఒక్కదానికి జనాలని అడగటం మానేసి, దుర్గమ్మ నాకు ఇది ఇవ్వు, నాకు ఇది కావాలి అంటూ రాజులాగా ఆలోచించటం మొదలుపెట్టు. ఉదయం లేచినప్పుడు ఖర్చు ఎలా సాగుతుంది అని ఆలోచించుకో. ఈరోజు నా సామ్రాజ్యాన్ని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించు. ఎందుకంటే తనని తాను అర్హుడిగా భావించే వారికి దుర్గ ఏదైనా ఇస్తుంది. నీకోసం ఒక స్వర్ణ కలశం సిద్ధం చేసి ఉంచాను బిడ్డ. ఇందులో కేవలం ధనం మాత్రమే కాదు, నీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు, నీ సొంత ఇల్లు, నీ వాహనం ఉన్నాయి. కానీ ఆ కలశం నీకు అందాలంటే నువ్వు అర్హుడివి అవ్వాలి, పాత్రుడివి అవ్వాలి. ఈ రోజు నుంచి ఒక వాగ్దానం కావాలి తల్లి. వాగ్దానం చేస్తావా? వాగ్దానం చేయి. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు బీదవాడిగా లేదా దయనీయుడివి అనుకోకు. మాటలు సత్యమవుతాయి. నువ్వు భారీగా నాకు డబ్బు లేదు అంటే తదాస్తు అని అంటే నీకు ఎప్పుడూ కూడా డబ్బు ఉండదు. ఈ రోజు నుంచి చెప్పే ప్రతి ఒక్క మాట ఎలా ఉండాలి అంటే ఎలా చెప్పు. నేను ధనవంతుడిని, నేను సమృద్ధిని, దుర్గ నాతో ఉంది. అబద్ధమైనా చెప్పు. క్రమంగా ఆ అబద్ధం సత్యమవుతుంది. ఈ వీడియోని అవగాహన చేసుకోకుండా వదిలేసిన వారిని చూసావా? వారు జన సమూహంలో కలిసిపోయారు.
వారు నిన్న ఏడ్చారు, రేపు కూడా ఏడుస్తారు. కానీ నువ్వు ఆగావు ఇక్కడ ఈరోజు. నువ్వు విన్నావు అంటే నీపైన నా ప్రత్యేక కృప ఉంది. నేను నిన్ను ఎంచుకున్నాను. నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను మోసం చేస్తూ కిందికి లాగేస్తున్నాడు. అతన్ని గుర్తించు. అతను మరొకరు కాదు, నీ భయం. ఈరోజు ఆ భయం గొంతు పట్టి చంపి లేచి ప్రపంచానికి చూపించు, నువ్వు ఇక్కడ గర్జించే ఒక సింహం లాంటి ఒక వ్యక్తివి అని. నీకు ఒక మంత్రం ఇస్తున్నాను తల్లి. ఇది మంత్రం కాదు, ధనాన్ని ఆకర్షించే అయస్కాంతం. దీన్ని రెట్టించుకు, అడగకు, అనుభవించు. మంత్రం ఏంటో తెలుసా? ధన్యవాదాలు. నీ దగ్గర ఉన్నదానికి, ప్రతి ఒక్కదానికి కూడా, నీ ఇంటికి, నువ్వు కూర్చుని కుర్చీకి, నువ్వు తినే అన్నానికి, నీకు సహాయం చేసిన ప్రతి మనిషికి ధన్యవాదాలు చెప్పు. నీ దుర్గమ్మకు ధన్యవాదాలు చెప్పు. నువ్వు అలా చెప్పినప్పుడు నేను ఇంకా ఎక్కువ ఇవ్వటానికి బలవంతమవుతాను. ఏడ్చే వారి నుంచి మిగిలినది కూడా తీసేస్తాను. నవ్వుతూ ఎప్పుడు ధన్యవాదాలు చెప్పేవారికి ఇంటి పైకప్పు చీల్చి అయినా ఇస్తాను. నువ్వు ఎంత పెద్ద ఖజానాను తన్నేస్తున్నావో నీకు తెలియట్లేదు తల్లి. ఈ వీడియో, ఈ సందేశం నీ జీవితం టర్నింగ్ పాయింట్. వచ్చే 7 రోజుల్లో కూడా నీకు ఏదో ఒక శుభవార్త వస్తుంది. ఏదో ఆగిపోయిన డబ్బు వచ్చినా, ఉద్యోగంలో పదోన్నతి అయినా ఇది నా తరపున నీకు శుభం అవుతుంది. కానీ డబ్బు వచ్చినప్పుడు అహంకారం చెయ్యకు. నేను పెద్ద పెద్ద రాజులను భిక్షమాడుతూ చూశాను. వారిలో అహంకారం వచ్చినప్పుడు డబ్బుని అతిథిలా ఉంచు, యజమాని చెయ్యకు. నీ సంపాదనలో చిన్న భాగం 10 రూపాయలైనా ఏదో ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టు. లేదా కార్యంలో ఉన్నవాడు ఆ 10 రూపాయలు నీ ధనానికి రక్షణ కవచం అవుతుంది. నువ్వు ఈ వీడియో ఎక్కడ వరకు చూసావు వచ్చావు అంటే నువ్వు నిజంగా మారాలనుకుంటున్నావు. నీ ఈ సమర్పణ చూసి నా హృదయం కరిగిపోయింది తల్లి. నీ సర్వ పాపాలు, సర్వ తప్పులు క్షమించేశాను. ఈ రోజు నుంచి నీ కొత్త జన్మ. ఈ రోజు నుంచి నువ్వు విజేత. ఇప్పుడు నువ్వు చివరి పని, ఈ ఆశీర్వాదాన్ని నీ దగ్గరే ఉంచుకోకు. ఈ వీడియోని నీ స్నేహితులతో పంచుకో. ఎందుకంటే నువ్వు మరొకరి ఇంట్లో దీపం వెలిగిస్తే నీ ఇంటి చీకటి తానంతట తానే తొలగిపోతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇక్కడ కంజూసి చెయ్యకు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ ఇక్కడ నా సింహాసనంలో కూర్చోటానికి కాదు. నీ ఇంటి తలుపు తెరిచి ఉంచు. నీ మనసు తలుపులు కూడా తెరిచి ఉంచు. నేను ఏ రూపంలోనైనా రావచ్చు. గాలిలోని సుగంధంగా లేదా ఆకాశంగా నన్ను గుర్తించు. ఒక అవకాశంగా గుర్తించు. వెళ్లే ముందు ఇక్కడ నీకు ఒక మాట చెప్పాలి. భక్తి విశ్వాసంతో దుమ్ దుర్గాయ నమః అంటూ రాయి. ఎందుకంటే ఇక్కడ నువ్వు నా దగ్గర సిద్ధంగా ఉన్నావు, హాజరయ్యావు అని అర్థం. నిన్ను కోటీశ్వరుని చెయ్యటానికి దుర్గమ్మ నిన్ను మరింత ముందుకు తీసుకువెళ్తుంది. భయపడకు, గాబరా పడకు. ఎవరి తల మీద కూడా దుర్గమ్మ హస్తం ఉంటుందో అతని కాలం ఏమీ కూడా చెయ్యలేదు. చెడు కాలం కూడా అతన్ని ఏమీ చెయ్యలేదు. నా ఆశీర్వాదం పూర్తిగా ఒక వైభవంగా ఇప్పుడు నీ మీద ఉంది. అదంతా కూడా నీదే. దీన్ని జాగ్రత్తగా ఉంచుకో, ఆనందించు. ఇక్కడ నువ్వు ఆగాలని నిర్ణయించుకున్న అది నీ మొదటి గెలుపు. కానీ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు తల్లి. నేను కేవలం నీ మనసు తలుపు మీద తట్టాను. ఇప్పుడు నీ ఇంటి లోపలికి ప్రవేశించాలి. అక్కడ దాగి ఉన్నటువంటి ఆ నల్ల వస్తువులను బయటకు తీసేయాలి. వాటి వల్ల సంవత్సరాలుగా నీ సుఖాలను తినేస్తున్నాయి. నువ్వు ఆ సత్యాలను, ఆ కరుకు సత్యాలను వినటానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పటి వరకు ఎవరూ చెప్పనివి ప్రజలు నీకు అబద్ధపు ఓదార్పులు ఇస్తారు. స్వయంగా ఈరోజు నేను వచ్చాను. నువ్వు లేచి నీ భాగ్య చక్రానికి ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతే ఇది కూడా 1 ఇంచు కూడా కదలదు. ఈరోజు నేను నీకు ఆ అదృష్టాన్ని ఇవ్వటానికి వచ్చాను. విను, నీ ఇంట్లో ఒక వస్తువు ఉంది. అది సాక్షాత్తు దరిద్రం యొక్క అయస్కాంతం. దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు దాన్ని ప్రేమతో కాపాడుకుంటున్నావు. ఆ వస్తువు ఆగిపోయిన గడియారాలు మరియు పాత చెక్కులు. నీ ఇంటిని పరీక్షించి గోడపై ఏదైనా గడియారం ఉందేమో, నెలలుగా ఆగిపోయి ఉందేమో, డ్రాయర్లో పాత ఆగిపోయిన వాచీలు ఉన్నాయా? గడియారం కేవలం సమయం చూపించదు, నీ సమయాన్ని నడిపిస్తుంది. గడియారం ఆగితే నీ మంచి సమయం కూడా ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన గడియారం నీ ఇంటి శక్తిని మార్చేస్తుంది. ఈరోజు ఇప్పుడే వాటిలో కొత్త బ్యాటరీ పెట్టి దాన్ని ఆన్ చేయి. లేదా పని చెయ్యలేదా, బయటకు తీసి పడివి. గడియారం ఆగిపోవటం అంటే నీ కాలాన్ని ఆగిపోవటం. అలా ఆగిపోవటం ఇష్టం లేదు అంటే నడిచే నాతో నువ్వు నడువు, దాన్ని నడిపిస్తూ. ప్రతిరోజు కూడా రేయింపవళ్ళు కష్టపడుతున్నావు, శ్రమ పడుతూనే ఉన్నావు. సంపాదించడానికి చాలా కష్టపడతావు, చెమటలు పట్టిస్తావు. కానీ ఆ ధనం ఎందుకు అభివృద్ధిగా మారలేదో తెలుసా? ఎందుకంటే నువ్వు ఒక పెద్ద తప్పు చేస్తావు. సూర్యాస్తమయ సమయంలో గోధూళి వేళ
రోజు రాత్రి కలిసే సమయం, అది నా అత్యంత ప్రియమైన సమయం. ఆ సమయంలో నేను ప్రతి గుమ్మం ముందు కూడా నిలబడి చూస్తూ ఉంటాను. ఆ సమయంలో నువ్వు ఏం చేస్తావో తెలుసా? నువ్వు నిద్రపోతున్నావు, లేదా ఏడుస్తున్నావా, లేదా నీ ఇంట్లో చీకటి చేసి కూర్చున్నావా అని చూస్తా. జాగ్రత్త. సాయంత్రం సమయంలో ఎప్పుడూ నిద్రపోకు. సాయంత్రం సమయంలో ఇంటి ముఖద్వారంపై దీపం వెలిగించు. ఆ దీపం చీకటి కాదు, దరిద్రాన్ని దూరం చేస్తుంది. ఏ ఇంటి ద్వారం దగ్గర సాయంత్రం రోజు దీపం వెలుగుతుందో అక్కడ నేను ఆకర్షితురాలను అవుతాను. నీ మనసులో ఒక ప్రశ్న ఉంది కదా, ఇప్పుడు నేను చాలా పూజలు చేస్తాను, అయినా ఫలితం ఎందుకు రావటం లేదమ్మా? ఎందుకంటే నీ పూజలో భావం తక్కువ, వ్యాపారం ఎక్కువ ఉంది. నువ్వు మందిరానికి లిస్టు తీసుకెళ్తావు, ఇది ఇవ్వు అది ఇవ్వు అని. ఎప్పుడైనా నా దగ్గర కూర్చుని కేవలం సుఖం కోసం కాదు, ఎప్పుడైనా చెప్పావా, దుర్గమ్మ నాకు ఏం కావాలి లేదు, కేవలం నీ చెయ్యి నా తల మీద ఉండాలి, ఇలా మాత్రమే అడగటం మానేసిన రోజు నేను నీకు నీ ఆలోచనకు అతీతమైనది నేను ఇస్తాను. ఇప్పుడు ఒక గుప్త ఉపాయం చెబుతా విను. నీ వంటగదిలో కారం ఉంది. ఇది కేవలం మసాలా కాదు, నెగిటివ్ శక్తిని కోసే ఖడ్గం. నీకు ఎవరో ఏదో చేస్తారనిపిస్తే, అప్పుడు డబ్బు వచ్చినా ఈ రాత్రి ఎండుమిరపకాయలు తీసుకుని నీ తల చుట్టూ కూడా 7 సార్లు తిప్పి బయట పడవేయి. నీకున్న ఆ చెడు దృష్టి, నర దృష్టి అన్నీ కూడా దానంతట అవే బయటకు వెళ్ళిపోతాయి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేసాయి. ఇలా చేస్తే హఠాత్తుగా నీ అదృష్టపు తలుపులు తెరుచుకున్నట్లు అనుభవిస్తావు. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎవరో నీకు ఒక శక్తిని ఇచ్చిన అనుభూతి నీకు చెందుతుంది. అయితే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ధనం యొక్క 3 శక్తుల గురించి చెబుతాను విను తల్లి. నువ్వు కేవలం ధనం వెతుకుతావు, కానీ నా శక్తులు ఇంకా ఉన్నాయి, జ్ఞానం మరియు శక్తి. నువ్వు కేవలం లక్ష్మి వెనుక పరిగెడతావు కాబట్టి విఫలం అవుతున్నావు. ధనం ఎవరి దగ్గరికి వస్తుంది అంటే బుద్ధి ఉన్నవారి దగ్గరికి. ధనం ఎవరి దగ్గర ఆగుతుంది అంటే దాన్ని సంభాళించగల శక్తి ఉన్నవారి దగ్గర. ఈ రోజు నుంచి కేవలం డబ్బు వెనుక పరిగెత్తకు. నీలో ఉన్న ప్రతిభను మెరుగుపరచు, ఏదో కొత్తగా నేర్చుకో. నీ పనిలో నువ్వు ఒక కొత్తదనాన్ని చూపించు. జ్ఞానం ఉన్న చోటికి లక్ష్మి ఈర్ష్యతో కాదు, ప్రేమతో పరిగెత్తి వస్తుంది. నేను జ్ఞానం నుంచి దూరంగా ఉండలేను కాబట్టి నన్ను పొందాలి అంటే ముందుగా నీ బుద్ధికి పదును పెట్టు. ఎందుకంటే నేను మూర్ఖుల దగ్గర ఎప్పుడూ కూడా నిలబడను. నీ ఇంటి వాస్తులో పెద్ద దోషం ఉంది తల్లి. నీ ఇంటి ఈశాన్య కోణం ఉత్తర తూర్పు బరువుగా ఉంది. అక్కడ బరువైన అలమర లేదా సోఫా లేదా ఏటువాలుగా లేదా మురికి ఉంది. అది దేవస్థానం. ఇంటి ఊపిరితిత్తులు జామ్ అయితే శ్వాస ఎలా వస్తుంది? రేపు ఉదయం ముందుగా ఆ కోణాన్ని కాల్చి బరువైన సామాన్లు తొలగించు. అక్కడ కేవలం ఒక లోట నీరు లేదా తేలికైన ఒక పుష్పాన్ని ఉంచు. నా చిన్న చిత్రం పెట్టు. ఆ కోణం తేలికవుతుంది. నీ తల బరువు తేలికవుతుంది. నీ ఇంట్లో డబ్బు ప్రవాహం మొదలవుతుంది. ఇది మూఢనమ్మకం కాదు. ఇది నీ పర్సుని ఎలా నువ్వు ఉంచుతావో నేను చూశాను. వెనక జోబులో ఉంచుతావు లేదా బెడ్ మీద పారేస్తావు. పర్సు నీ ఖజానా, దానికి గౌరవం ఇవ్వు. పరుసులో ఎప్పుడు తినటానికి వస్తువులు, మందులు లేదా పాత బిల్లులు ఉంచకు. పరుసులో ఎప్పుడూ కూడా కొన్ని డబ్బులు ఉంచు. సాధ్యమైతే పరుసులో వెండి లేదా చిన్న ఒక వెండి ముక్క, గోమతి చక్రం ఇలా నువ్వు పెడితే నువ్వు ధనాన్ని ఆకర్షిస్తుంది. అది ముఖ్యం. పరుసు ఎప్పుడూ కూడా చిరిగిపోకూడదు. చిరిగిన పరుసు అంటే నీ భాగ్యం చిరిగినట్టే. నువ్వు అప్పుల బావిలో మునిగిపోతున్నట్టే. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు తీసుకుంటావు. ఈ చక్రవ్యూహం నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. ఈ రోజు నీకు ఈ చక్రవ్యూహం నుండి బయటపడే మార్గం ఇస్తున్నా. ప్రతి మంగళవారం రోజు కూడా నీ దుర్గను తలచు. నీ దుర్గ గుడికి వెళ్ళు. నీ దుర్గా స్తోత్రం చదువు, విను. చదవలేకపోతే వినటానికైనా ప్రయత్నించు. అప్పు ఎన్నడూ కూడా తీరదు, పెరుగుతూనే ఉంటుంది. అప్పులు తీర్చాలంటే మంగళవారం అత్యంత శుభం. ఈ రోజున ఎవరికైనా అప్పు ఇవ్వాలి, అప్పు తీర్చాలి అంటే మంగళవారం రోజు అప్పును తీర్చు. అప్పుడు ఆ అప్పు నుంచి కూడా, ఆ అప్పు జిడ్డు నుంచి కూడా నువ్వు బయటపడతావు. నీ మనసులో ఒక భయం కూరుకుపోయింది. ప్రజలు ఏమనుకుంటారు? ఈ చిన్న పని మొదలు పెడితే ఏమనుకుంటారు? నేను ఫెయిల్ అయితే ఏమైనా అనుకుంటారా? ఇలా ప్రజలు ఏదనుకుంటారు, అదనుకుంటారు అంటూ ఆలోచిస్తున్నావు. నీ ఇంట్లో తిండి లేకపోతే ఈ ప్రజలు నీకు తినటానికి ఇస్తారా? రారు కదా. అయితే వారి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇక్కడ ప్రతి ఒక్కదానికి నీ దుర్గా నీకు అండగా ఉంది, తోడుగా ఉంది, నీడగా ఉంది.
కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి బిడ్డ, నీ ఇంట్లో ఖచ్చితంగా కోట్ల వర్షం నేను కురిపిస్తాను ఏదో ఒక రూపంలో అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.